పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగుమన్లంక గ్రామంలో శ్రీ 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 శ్రీధర శివరామ దీక్షిత అచల గురు పీఠాధిపతులు నిజగురు సాంప్రదాయ బోధోపదేశక చక్రవర్తులు శ్రీ వినుకొండ నరసాయార్య రాజయోగీంద్రుల వారి ప్రియ శిష్యులకు శ్రీమద్రాజాదిరాజ యోగీంద్రులు శ్రీ 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 గంగిపాముల శ్రీరామచంద్ర యోగీంద్రుల వారి 36వ వార్షిక ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రికాంని నిర్వహించారు. ఎందుకు వచ్చారు? ఆ మహానుభావుని యొక్క దర్శన మహాభాగ్యం చేసుకుందాం, ఈ యొక్క స్థలంలో కాస్త ప్రసాదం తిందాం, వెళదామని ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చారమ్మా మన గురిపిడలే కాకుండా. వారందరూ ఎందుకు వచ్చారు? ఎంతో ఆదరాభిమానం, మహానుభావుడు అంటే అంత ప్రేమానురాగాలన్నమాట వాళ్ళకి. అందుకు వచ్చారు కాబట్టి వారందరూ కూడా ఏం చెప్తారో వినాలి మనం. దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం కూడా శ్మశాన వైరాగ్యం మనకు వద్దు, ప్రసూతి వైరాగ్యం వద్దు. మనకి ఎంతసేపు వినిన తర్వాత ఇలాగ అనుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోకూడదు విషయాలు. ఇప్పుడు ఇక్కడ వింటున్నారు మీరు, వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోకూడదు. సర్వకాల సర్వావస్థలు ఏంటి, మేము పద్మాసులు వేసి రుద్రాక్షలు తీసుకుని కూర్చోమని రామచంద్ర వారు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఏ పనులు చేసుకుంటున్నా కొండ నాలుగు కూడా కదలకుండా లోపల స్మరించుకోమన్నారు మహానుభావుడు. నీవు లేకుండా తాను లేకుండా మనం స్వరం చేసుకోమన్నారు. అది ఆయన లభ్యమైంది కాబట్టి మనందరికీ పంచిపెట్టారు. గురువు చెప్పలేదని ఏడవకండి, మాకు తెలియలేదని ఏడవండి అన్నారు మహానుభావులు. అంతే కాబట్టి మీరందరూ ప్రతి సంవత్సరం వస్తున్నారు చాలా ఆనందోత్సవాలతోటి. కానీ అమ్మ మన గురువు గారు ఎంతోమంది ఇలాంటి గురువులు చాలామంది జగద్గురువులు ఉన్నారు. కానీ మీ అందరికీ కూడా అటువంటి దర్శన మహాభాగ్యం కలిగిందంటే కోటి జన్మ పూర్వ అపుణ్య ఫలితమిదే అని ఆయన నరసింహులు గారు, బాధ కృష్ణదేశ ప్రభుల వారు వీరందరూ కూడా ఎన్నో చక్కని పాటలంతా రాశారు. కోటి జన్మల పూర్వపుణ్యం ఉంటే కానీ ఇక్కడ రావాలని కానీ వినాలని కానీ ఈ మాటలు మనం తెలుసుకోవాలని కూడా ఎవరికి కూడా అనిపించదు. అందుకు కాబట్టి మన యొక్క మహాత్ములందరూ వచ్చారు కాబట్టి వారందరూ చెప్పింది విని నేను చెప్తే అందరూ 4-5 అయ్యే వరకు ఉన్నారనుకోండి, కొన్ని విషయాలన్నీ మీకు అవుతాయి. వారి దూరం వాళ్ళందరూ చాలా మంది బయలుదేరిపోతారు. మీరే కాదు
కానీ ఎందుకు వచ్చావు మనం? మీరు ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే ఉండరా? అవసరమైతే 4-5 రోజులు ఉంటారు. ఏదైనా సందర్భాల్లో వెళ్ళరా మీరు? అంతకంటే ఎక్కువైనటువంటిది కదా ఈ విషయం మనకి, అంతకంటే ఎక్కువైంది కదా. మరి ఎందుకు మీకు ఎంత కంగారు పడిపోతారు? ఎందుకు పడిపోతారు మీరు? కంగారు పడితే కాదమ్మా. ఒకటి ఎవరన్నారు? పూర్వజన్మ పుణ్యాత్ములన్న పాటలో తొనులు 33 కోట్ల దేవతలు నేనై వేరు వేరుగా కనిపించుచుందును, మరియు లోకములోని నరులంతా పురుషోత్తముండే దేవుడని నన్ను పూజ చేసేదరు. 12 అధ్యాయాల్లోని మత్కర్మ గున్మత్పరమో మద్భక్త సంగవతిత నిత్రైన సర్వభూతేషు యస్సమామేతి పాండవ అనే దానికి పూర్వజన్మ పుణ్యాత్ములని బట్టలను కట్టించినది నేనేరా. అసుంట అనిపించింది నేనే. చూడండి, బ్రాహ్మలో కాలంకి వెళ్ళి నీళ్ళు ముంచుకుని వస్తుంటే ఈ తుండ్ర వెదవలు ఏం చేసేవారు? బెట్టేసేవారు. ఎందులో ఒరే వెదవ పెరిగని చెప్పి వంపేసి మళ్ళీ ముంచుకొచ్చేదట ఆవిడ. దానికి కూడా ఎవరు రాశారు? మడి కట్టవలేనంటివే ఓవెరి మనసా మడి ఏదో మడి తెలియవే, మడి అని నీళ్ళ మడుగులో మునిగిన వనకు పుట్టునే కాని వైరాక్ష మబ్బున అడవి పందిరి నరికి ఆవల వాడనెక్కి మేడ లోపల నీ 3 గుణములు లేని ఎరుకను మరుపు లేని మడిది గట్టుము. ముందు ఆత్మశుద్ధి కావాలమ్మా మనకి. త్రికరణ శుద్ధి అనేటువంటి భక్తి కుదరాలి మనకి. ఎన్ని గంగల్లో ఎన్ని ముంచినప్పటికీ కూడా, ఎన్ని చోట్ల మునిగినా, ఎన్ని ఈ 33 కోట్ల దేవతలకి మీరు మొక్కుకున్నా సరే, మీ ఆగామ్య సంచిత ప్రార్థకర్మలు ఈ శరీరానికి ఉన్నవి మాత్రం ఎటువంటి మహాత్ములకైనా సరే తేలిగ్గా ఉండేటువంటి శక్తి గురువారు ఇస్తారు. కానీ ఏ దేవుడు మనకి ఇవ్వడం. అది నేను అనుభవించి మీకు చెప్తాను అన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను నేను. అందుకని మనకి ఎంతసేపు కూడా గురువు అంటే ఉగారితే గుణాతీతో రుకారించే రూపవచ్చితాని ఆ 2 అక్షరాల్లోని ఎంతో భావన ఉంది మనకి. అది మనం నమ్మిన వాడికి ఇంకా ఇది ఎక్కడో ఏదో ఉందని ఎండమామల్లా పరిగెత్తి లేనిలా చచ్చిపోకూడదు. మనం ఏదో ఉంది అంటే ఏదో ఉంది ఇంకా అలాగే అయిపోతుంది అనమాట జీవితం. మాంసపిండాలు మంత్రపిండం అయ్యారు కాబట్టి దీంట్లో ఉన్న విషయాల్ని కసిపట్టి పూర్ణ బోధ పసిపట్ట లేకున్నా వశమౌన గురు శిష్యులు నాశనం చేసేటువంటి పోతున్నారు మన పెద్దలు బావత కృష్ణదేశ ప్రభుల వారు. అలాగే రామచంద్రగిరిలో వారు 6 గ్రంథాలు రాశారు. ఇంకా ఆయన జీవిత చరిత్ర కూడా రాశారు. కానీ మాకు కొంచెం ఆయన సడన్గా పోవడం వల్ల ఎక్కడ పెట్టారో కూడా కనిపించలేదు. ఎవరైనా తీసుకెళ్లారేమో కూడా మాకు తెలియలేదు. కానీ ఒకటి, జీవిత చరిత్ర రాయక్కర్లేదు. ఆయన పుట్టుకలో నుంచి మహాత్ములు 6 సంవత్సరాలు చూడండి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. కష్టసుఖములు 2 సమానముగా చూసినటువంటి స్థితి ఎవరిస్తారు అని అంటే, కార్తీక పౌర్ణమి రోజున రామచంద్ర యోగీంద్ర వారు నరసింహయోగీంద్ర వారి దగ్గర ధర్మోపదేశం తీసుకునేటువంటి రోజు. ఆ రోజు కూడా గెటో సామర్థ్య గారు వగైరాలు 300 మంది వచ్చేవారు. కార్తీక పౌర్ణమి కూడా మానకమ్మ లక్ష్మి అని చెప్పారు. గురువుగారు తెల్లా సమాధి అయిపోతారనగా అని నన్ను ఆస్వాదించారు. ఏమన్నారు? అమ్మా, నీకు కొన్ని వేల మంది చెల్లుళ్ళని, అక్కల్ని, అన్నయ్యల్ని, తమ్ముళ్ళని నీకు ఇస్తున్నాను. నేను ఈ పీఠాన్ని నీవు నిర్వర్తించుకోవాలి లక్ష్మి. నీకు నేను ఉన్నాను. నా ఒళ్ళంతా చెమట పెట్టేసింది. మరి ఆయన యొక్క ఆశస్సులతోటైనా మీరు అందరూ వస్తా. ఇప్పుడు నేను ఏమైనా మీకు అందరికీ కావాలా? లేకపోతే చెప్పండి, నేను ఎవరినో కూడా మీకు తెలియదు సార్. అలా ఏంటంటే నాకు అలాగా నేనున్నానమ్మా, నీకు నేను ఆశిస్తున్నాను అన్నారు. ఆయన భక్తి, ఆయన శక్తి, ఆయన శక్తి వల్ల మీరందరూ కూడా వస్తున్నారు. నాకు అన్నిదానందం అంటే నేను ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు అనమాట. మీ అందరికీ ఇప్పుడు కృతజ్ఞాభివందనం. ఆయన యొక్క ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలేదు కూడా ఉండి మీ అందరూ కూడా తరించాలని చెప్పి జన్మరహితం చేసుకోవాలని నేను పదే కోరి ప్రార్థిస్తున్నాను అనమాట. అందులో ఒక మాట ఇందులో ఒక మాట చెప్పేస్తాను టైం లేక. జయ జయ సద్గురు మహారాజుకి, మాణిక్యమాంబ సమేత శ్రీరామచంద్ర సద్గురు సార్వభౌముల వారికి, శివరామ దీక్షల వారికి, పార్వత కృష్ణదేశ ప్రభుల వారికి, వారందరూ కూడా మహాత్ములు అనమాట. శివరామ దీక్షల వారే 108 యజ్ఞాలు చేసి ఇదేమిటో తెలియకుండా ఎన్నో చోట్లకి ప్రచారం చేశారు మహానుభావుడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సెలవు వల్లే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం మైకుల్లోని. లేకపోతే ఎవరు కూడా మాట్లాడటానికి లేదు, ఆస్కారం లేదు. అప్పుడు ఏమన్నారు శ్రీధర స్వాముల వారు అవసాన కాలం అందులో, నాయనా అది ఆ ఘట్టం చాలాసార్లు మీకు చెప్పాను. అది నేను నీకోసమే చూస్తున్నాను నాయన. నీకు తారకం తెలిసింది, అమరస్కం తెలిసింది, మరి సాంగ్యం తెలిసింది, కానీ నీకు బ్రహ్మ విద్య లభ్యం కాలేదు. కాబట్టి నేను నీకోసమే నేను చూస్తున్నాను, నా కోసం నేను చూస్తున్నారా? అది తొమ్మరసాలైతే కావాలి, చెప్పులు కుట్టుకునేవాడైతే ఎవడకు కావాలి, అడుక్కునేవాడైతే ఎవడకు కావాలి. ఈ బోధకుడు జగద్గురుడు అనమాట. అయితే ఆమె తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి.
108 యజ్ఞాలు చేసినప్పటికీ కూడా నా జన్మరహితం అవదన్నారు. ఇది బ్రహ్మ విద్య కాదు, నేను ఎక్కడో అటువంటి గురు సన్నిధానానికి చేరి నేను తరించాలని చెప్పి బయలుదేరారు మహానుభావుడు. అప్పుడు ఆయన అన్నారు, నాయన మరుగున పడి ఉంది ఇది బ్రహ్మ విద్య. ఈ మరుగున పడిన దాన్ని నీవు ప్రపంచమంతా వెదజల్లు. 7 దర్వాజాల లోపల కూర్చున్న రహస్యంగా చెప్పుకునేవారంట మన పెద్దలు 200 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడాను. అలాగే ఇప్పుడు చూడండి ఎలా చెప్పుకుంటున్నాం మనం. ఎన్నో ఆశ్రమాల్లో సన్మాన సభలు, మరి ఈ యొక్క జన్మరహితమైనటువంటి మాటలు చెప్పేటువంటి గురువులు ఎంతో అందరూ భోజనానికి వెళ్ళిపోయారు అంటే అనుకున్నారంటే బాబా చాలా మంది అందరూ చేసుకున్నారు. మహాసంకల్పం స్వామి గురువు గారు అలాగా ఇప్పుడు మహాసంకల్పం బయట బాబు శివ జై సద్గురు మహారాజ్ కి జై. శ్రీమతి నిర్మలమ్మ రాము రాజీవ్ గారిని వారి వేదికపై ఇంట్లో ఉంటుందిగా వారు వేదికపై అవసరంగా కోరుతున్నాం. జై పరిపూర్ణానంద నైనాల సూర్యబాబు గారు. జై సద్గురు మహారాజ్ కి జై. జై జై సద్గురు మహారాజ్ కి అదికి జై. 1 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చారు అందరూ కూడా. కార్యక్రమాన్ని మనం ఎంత నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఎవరికి తోచని విషయాలు వారు మాట్లాడవచ్చు. ఇక్కడ ఈ కార్యక్రమంలో
ఒక్కొక్కరి చేత ఈ యొక్క ప్రబోధం ఆమె ప్రభుత్వం మనం సాయం సభలో కూర్చుంటాడు. మనకు గురువుల సంఖ్య ఎక్కువ. శ్రీరామచంద్ర సద్గురు సార్వభౌముల వారికి, పేదాధిపతి లక్ష్మీ నరసింహమ్మకు, పరిపూర్ణానంద పెండ్యాల సుబ్బారావు రాజేంద్రుల వారికి, 50 మంది గురువులకు, గురు మాతలకు, సద్గురు మహారాజుకి, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్క్యం జనకం సుఖం చ సాందీపమీశం కృష్ణోచార్జున వందే గురుందే గురుపాదుకాంతం. శ్రీధర స్వామి శివరామ దీక్షితం అప్పయ్య మంత్రి వెంకయ్య యోగి ధనికొండ వంశజం కొండరాయోగినం వందే గురుం స్వరూపదికం రఘుపతిమూర్తి దేశకేంద్ర కారణం బృహద్వశిష్ట సద్విచార సాధు మార్గవర్తనం అనంతరహిత నరసయార్య యోగి గురు పరంపరం అనంతరహిత రామచంద్ర యోగి గురు పరంపరం అనంతరహిత మణిక్యాంబయోగి గురు పరంపరం అనంతరహిత సుబ్బారార్య యోగి గురు పరంపరం అప్రమేయమనంతమద్విజమప్రతర్కమకల్మషం ఏదమోదవినాశకం పరిపూర్ణమద్వయమద్వయం కార్యకారణహీనమచ్యుతమాదిదైవమనామయం సాజసారకవర్జితం మద్గురుం ప్రాణాతోస్మహం నిత్య నిర్మల నిర్వికార నిరాకులం నిఖిలాత్మకం నిష్కళం నిగమంత గోచర నిర్వికల్ప నిరామయం నీరనీరదుమద్విదేత నిరంజనం నిరుప్రణతోస్మం శ్రీమాణిక్యమాంబాయోగి దేశకా నిమిషం ప్రణతోస్మం యోగి దేశకా నిమిషం ప్రణతోస్మహం శ్రీ సుబ్బారాయ యోగి దేశకా నిమిషం ప్రణతోస్మహం. జయ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. మాణిక్యాంబా సమేత శ్రీరామచంద్ర సద్గురు సార్వభౌముల వారికి జై. సద్గురు మహారాజ్ కి జై.